తమ పక్క గ్రామం శివారులో ఉన్న కాన్ చెరువును అక్రమంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ కబ్జా చేశాడని గ్రామస్తులు ఆరోపించారు. అక్రమంగా భూమి సాగు చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చిన్న నరసింహులు అనే వ్యక్తి తన పక్క గ్రామమైన ఎల్కపల్లి గ్రామ శివారులో కాన్ చెరువు వద్ద ప్రభుత్వ భూమి అక్రమంగా కొనుగోలు చేసుకుని చెరువు నుండి అక్రమంగా రహదారిని వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు. చెరువు శిఖం నుండి రహదారిపై మట్టి వేయడం వల్ల చెరువులోకి చేరి నీరు బయటకు వెళ్తుందని, దీంతో చెరువు పూర్తిగా అన్యాకృతమవుతుందని ఆరోపించారు. చెరువు నుండి నీరు బయటకు వెళ్తే బోరుబావులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా భూమి కబ్జా చేసి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు తెలియకుండా రోడ్డు వేయడం జరిగిందని అంటున్నారని, రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులకు ఈ సమస్యపై పట్టించుకోవాలని, ఇకనైనా అధికారులు స్పందించి చెరువు శిఖం భూమిని కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కనికే రమేష్, పాండు, ఆంజనేయులు, మల్లయ్య, శ్రీశైలం, వెంకటేష్, జయరాములు, ఆంజనేయులు, మైపాల్, జైపాల్, అంజీ, మైసయ్య, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండల్ ఏల్కపల్లి గ్రామము. ఇది కాన్ చెరువు మాది. ఈ కాన్ చెరువు ముంగట మొత్తం అది చిక్కం భూమి. మాకు గోదలు కానీ బల్లు కానీ వచ్చేది న్యాయం ఇదే. ఇక్కడనే మేస్తే ఇక్కడనే ఉంటాయి. అది డాక్టర్ నరసింహులు, చిన్న నరసింహులు చెరువు కబ్జా మొత్తం ఈ చెల్లగించి రోడ్డు పోసిండు. ఇట్లా మొత్తం చేస్తుడు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఇప్పుడు గవర్నమెంట్కి తెలియదు, ఇది ఊరలో తెలియదు, ఎవరు తెలియదు. ఇది న్యాయమేనా? ఇట్లానా? ఇది మొత్తం పోయి అది చెల్లా పడుతుంది. మట్టి మొత్తం వర్షం కొడితే రేపు మొత్తం ఆ తూము కడిగిపోతుంది. ఇది చెరువు కూడిపోతుంది. నడి చెల్లకేం పోసిండు, బాయి కొట్టిండు. ఇలానే మొత్తం చెల్లక చేస్తుండు. ఎవరు పట్టించుకుంటలేరు. చెరుకు ఇది పొలాలు, చెరంక పొలాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. చిన్న నరసింహ డాక్టర్ జేసీపీ ఇటాచి తెచ్చి మొత్తం చేపిస్తుండు. ఇటాచి ఇట్లా ఇక్కడనే ఉన్నది. చేయమంటే ఆయన అస్సలు రెస్పాన్స్ ఇస్తలేడు. సుమారు ఇప్పుడు ఎల్కాపల్లి పొలాలు మొత్తం ఈ చెరువు కిందనే ఉన్నాయి. ఎల్కాపల్లి ఇప్పుడు మేము బతకాలంటే ఈ చెరువే మాకు ఆదాయం, అంతా మిగిలేం లేదు. ఈ చిక్కంలకేం పోయడం న్యాయమేనా? కాదు. ఇప్పుడు మాకు ఎల్కాపల్లి నరసింహలో చెల్లకెంచి రోడ్డు పోసిండు, నడి చెల్లకేం పోసిండు. ఇది కారణం ఏంది? ఇట్లా పరిస్థితి తీసేయమంటే ఏదాకా ఎమ్మెల్యే తనకి ఇమ్మంటుండు, లేకపోతే కలెక్టర్ న్యాయమేనా? బావి పెట్టిండు, ఈడ బావి పెట్టిండు. మొత్తం చెరువు సిక్కంలా మొత్తం చెల్లకొచ్చిండు. ఉన్న పొలాలు మొత్తము ఇదే జీవనోపాధి. కాన్ చెరువు అనేదే జీవనోపాధి. ఈ మట్టి అంతా పోయి తూములో చేరుకునే వరకల్లా మాకు నీళ్లు బయటకు వెళ్ళలేకపోతున్నాయి. వెళ్ళక మొత్తం మేము రైతుల మందం ఖరాబ్ అయిపోతున్నాము. మా ఆధారమే ఇది, మా జీవనోపాధి ఈ చెరువు ఒకటే ఉన్నది మాకు ఈ ఎల్కపల్లి గ్రామానికి. ఇది ఒక్కటిగిన ఈ డాక్టర్ చిన్న నరసింహులు గారు అక్కడ మట్టి మొత్తం గుడిపేసినట్టే మా బోర్లు పోయే ఇంట్లో చెల్లర నీళ్లు ఉండయి. ఇక మేము ఈ ఊరికని చెల్లిపోయేటట్టు చేస్తుండ్రు డాక్టర్ చిన్న నరసింహులు గారు. మాకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిపించాలని, చిన్న నరసింహుల మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. డాక్టర్ చిన్న నరసింహులు చెల్లరకి మట్టి రోడ్డు పోసి అక్కడ ఒక ఫారెస్ట్లో ఒక సర్టిఫికేట్ లేని భూమిని నాకు కావాలని అక్రమంగా చెల్లరకే మట్టి ఎత్తుకపోయి అక్కడ పోసుకొని మొత్తం మా చెరువును కబ్జా చేస్తుండు. ఇది అధికారులు పట్టించుకోవాలి అని మేము వాళ్ళను మనవి చేస్తున్నాము. ఈ చిన్న నరసింహులు గారిని ఇక్కడ పిలిచి అడిగితే ఏమంటుండ్రు, మీరు కలెక్టర్ దగ్గరికి పోతారా, ఎమ్మెల్యే దగ్గరికి పోతారా, ఎవరి దగ్గరికి పోతారో పో అని అంటుండు. ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు. మీరు ఏం పిక్కోరు అని గలీజ్గా మాట్లాడుతుండు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండు. మమ్మల్ని అధికారులు పట్టించుకొని మాకు న్యాయం ఊరలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.